హాయ్! అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మటన్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ముందు ఆనియన్స్ కట్ చేసుకోండి. నా నైఫ్ అండ్ చాపింగ్ బోర్డ్ చూపిస్తున్నాను. ఆనియన్స్‌తో పాటు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత యాజ్ యూజువల్ ఆయిల్ అండ్ కొంచెం ఘీ, అందులో సోంఫ్, షజీరా అండ్ మసాలా స్పైసెస్ ఏసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అవి ఉన్నాయి కదా! అవి పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. పసుపు ఇప్పుడు ఎక్కువ యూస్ చేయమని చెప్తున్నారు కదా! సో, అది చేయండి. పచ్చి పసుపు తెచ్చుకోండి ఇఫ్ పాసిబుల్. అండ్ ఆర్గానిక్ దొరికితే ఇంకా చాలా చాలా బెటర్. సో, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మటన్ బాయిల్ చేసి అది వాటర్ సపరేట్ చేసేయండి. నేను కింద పోసాను, ఇలా మాత్రం చేయొద్దు. సో, ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అన్నీ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడూ నీళ్ళల్లో ఆర్ కర్రీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడు వేయకూడదు. ఇట్లా వేసుకుంటే పచ్చిగా అవి ఫ్రై అయిపోయి పచ్చిదనం ఏమైనా ఉంటే పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇట్స్ ఎ టిప్. ఆ తర్వాత బాయిల్డ్ మటన్ వేసేసుకొని మీకు ఎంత డ్రైగా కావాలంటే అంత డ్రైగా ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే మిగిలిపోయిన వాటర్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ అది పులుసు అయిపోతుంది. సో, అవన్నీ వేసుకున్న తర్వాత బాగా దగ్గర పడినివ్వండి. మీకు ఇంకొంచెం రోస్ట్ లాగా కావాలంటే ఇంకొక 2, 3 మినిట్స్ ఉంటే బాగా ఫ్రై అయిపోతుంది.